చాలా రాష్ట్రాలలో ఉన్నత న్యాయస్థానాలు కొన్ని సందర్భాలలో ఇచ్చే తీర్పులు, తీసుకునే నిర్ణయాలు సామాన్యులకి ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మొబైల్ ఫోను విరివిగా వాడటం వల్ల ఒకరికి ఒకరు అసౌకర్యాన్ని గురి చేస్తున్నారు. దీని మీద కూడా ఒక తీర్పు ఇచ్చారు. పుట్టినప్పుడు మనం ఒక పేరు పెట్టుకుంటాం. పెద్ద అయిన తర్వాత మనకి కొన్నిసార్లు నచ్చదు. దాన్ని మార్చుకునే వెసులుబాటు కూడా కోర్టు తీర్పులు ఇచ్చినాయి. అనేక దాఖలాలు ఉన్నాయి. నెక్స్ట్, చెట్లని కాపాడటం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. ఆ చెట్లని కాపాడే తీర్పు కూడా ఒకటి వెలువడింది. జంతువులకు కూడా హక్కులు ఉంటాయనే విషయం ఎంతమందికి తెలుసు? ఆ జంతువుల హక్కుల్ని కూడా కాపాడటం కోసం ఒక తీర్పు వెలువరించింది. ఒక డ్రైవరు నిద్రమత్తులో ప్రమాదానికి గురి అయితే దాని మీద కూడా ఉన్నతమైన కోర్టు తీర్పు ఇచ్చింది. సోషల్ మీడియాలపై అనేక కేసులు, అనేక తీర్పులు వెలువడ్డాయి. అది అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది జడ్జెస్ జోవియల్గా ఉంటారు. వారు కవితలు చదువుతూ సందర్భోచితంగా మాట్లాడుతూ తీర్పులు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనిషిని ఉత్సాహపరిచి, ఉత్తేజపరిచి, బాధ కలగకుండా, నొప్పించకుండా, తాను అవ్వకుండా జడ్జిమెంట్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. స్థానిక సమస్యలపై యాకూబ్ వెమన్ అని ఒక అతని విషయంలో అర్ధరాత్రికి కోర్టు తలుపులు తెరిచి జడ్జిమెంట్ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అది అరుదైన సంఘటన. లక్నో అగర్తలా కోర్టు కేసులు అసలు పెండింగ్ ఉండవంట. పరిష్కారంలో నూతన ఒరవడి సృష్టించారు. దేశం మొత్తంలో ప్రథమ స్థానంలో కోర్టు సమస్యల్ని పరిష్కరించడంలో ప్రథమ స్థానంలో నిలిచింది. అంతటి పేరుగాంచింది. జనాభా ప్రాతిపదికన చిన్న రాష్ట్రము అది ఇది అని అంటారు, కానీ చిన్న రాష్ట్రమైనా పెద్ద రాష్ట్రమైనా జనాభా ప్రాతిపదికన జడ్జీల నియామకం ఉంటుంది. ఆ డిస్పోజబుల్ కేసుల్ని డిస్పోజ్ చేసే పద్ధతి, అనుసరించే విధానాలు కూడా చాలా అవసరం. కేసులు ఎక్కువైనాయి అంటే డేట్లు ఇచ్చి వెళ్తూ ఉంటే ఎక్కువగా ఏమవుతాయి, రోజు రోజుకి పెరిగిపోతుంటాయి. పరిష్కృతం కావాల్సినవి, అపరిష్కృతం కావాల్సినవి అన్నిటినీ పెండింగ్ పెట్టేస్తాయి. కష్టం. కొన్ని తీర్పులు అయితే మనిషి చనిపోయిన తర్వాత వారసులు కూడా లేనప్పుడు అట్లా వస్తుంటాయి. అగర్తలా కోర్టులో పరిష్కరించడానికి కోర్టులో కేసులు ఏమీ పెండింగ్లో లేవు, ఈరోజు చేయడానికి పనేం లేదని చెప్పేసి వరుసగా 2 రోజులు 3 రోజులు కోర్టుకు తాళాలేసి సెలవులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయంటే అతిశయోక్తి లేదు. అది మన దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న కోర్టు. వాటన్నిటిని చూసి దాన్ని రోల్ మోడల్గా తీసుకొని మిగతా కోర్టులన్నీ ఆ విధంగా పనిచేస్తే చాలా వరకు త్వరితగతిన న్యాయం జరుగుతుంది. మనుషులు బ్రతికుండగానే దాని యొక్క ఫలాల్ని పొందగలుగుతారు.